శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం వచ్చేసింది. 2025 అందరినీ అలరిస్తోంది. చాలా బాగుంది 2025వ సంవత్సరం అని చెప్పి మనము చాలా సందర్భాలలో తెలియజెప్పుకున్నాము. అలాగే మన సినిమా తారలని వెండితెర వేల్పులుగా ఆరాధించుకుంటూ వాళ్ళ కోసమే జీవిస్తూ వాళ్ళ మాటే మన ఊపిరిగా, అలాగే వాళ్ళ యొక్క రూపమే మన ఆరాధ్య దైవముగా, అలాగే వాళ్ళ యొక్క సినిమాలే మన భవిష్యత్తుగా భావిస్తూ ఉండేటటువంటి ఫ్యాన్స్ చాలా మంది హీరోలకి ఉన్నారు. అయితే అందులో అత్యధిక శాతం ఇప్పుడు ప్రపంచంలో అధిక శాతం ఎవరు అతిపెద్ద హీరో, ఎవరు అతిపెద్ద హీరోకి ఉన్న ఫ్యాన్స్ అని గనక మనం ఒక్కసారి తెలియచెప్పుకుంటే మన మాటల్లో మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి ఒక మాట చెప్పుకోవచ్చు. అంటే ఆయన కష్టపడినటువంటి విధానము, అంచెలంచెలుగా పైకి వచ్చినటువంటి విధానము, ఆయనలోని వినయ విధేయతలు, ఆయనలోని పట్టుదల, కార్యశీలత, 10 మంది పట్ల ఆయన చూపించేటటువంటి గౌరవము కానీ, ప్రేమాభిమానాలు కానీ, సహాయ సహకారాలు కానీ ఇవి వెలకట్టలేనివి అని చెప్పి ప్రజలలో, అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్లో చాలా పెద్ద కాంప్లిమెంట్స్ ఉన్నాయి చిరంజీవి గారికి. జాతక చక్రంలో ఇన్ని లక్షణాలున్న వ్యక్తికి ఏ విధమైన గ్రహస్థితులు ఉంటాయి అనేది తెలియచెప్పుకుంటూ 2025వ సంవత్సరంలో చిరంజీవి గారి సినిమా ప్రస్థానం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. ఇది చిరంజీవి గారి యొక్క ఫ్యాన్స్ కోసం రావినూతల భక్తి వారు ఇస్తున్నటువంటి విశ్లేషణ. గూగుల్ యొక్క సమాచారాన్ని మాత్రమే మేము తీసుకోవడం జరుగుతోంది. అది మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరి వద్ద ఈ డేట్ ఆఫ్ బర్త్ సేకరించినది కాదు, ఊహించినది అంతకన్నా కాదు. 1955వ సంవత్సరంలో ఆగస్టు 22న ఉదయం 10:15 మొగల్తూరులో జన్మించారు అనేది గూగుల్ యొక్క సమాచారం. ఆ సమాచారాన్ని తీసుకుని ఆ క్షణానికి ఉన్నటువంటి గ్రహస్థితులని చార్ట్గా రూపొందించడం జరిగింది. అయితే లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి కన్య రాశి. కన్య రాశిలో చంద్రుడు ఉన్నారు. చిత్త నక్షత్రం అవుతూ ఉన్నది. చిత్త 2వ పాదం, కుజిని నక్షత్రం. అలాగే లగ్నంలో శని గారు ఉన్నారు. లగ్నాధిపతి శుక్రుడు అవుతూ లాభస్థానంలో రవి, కుజ, బుధులతో ఉన్నారు. అలాగే పంచమ స్థానాధిపతి, చతుర్థ స్థాన అధిపతి అయినటువంటి యోగకారకుడైనటువంటి శని గారు ఉచ్చలో ఉన్నారు. శశి మహాపురుష యోగం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే నవమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో ఉన్నారు. అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు ముగ్గురు కూడా ఎక్సలెంట్ పొజిషన్స్లో ఉంటూ ఉండగా తృతీయ స్థానానికి, షష్ఠ స్థానానికి అధిపతి అయినటువంటి గురువుగారు ఉచ్చలో ఉన్నారు. గురువుగారు ఉచ్చలో ఉండడం వల్ల వినయ విధేయతలు కానీ, వీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవ ప్రతిష్టలు ఉండడం కానీ, ప్రథమ తాంబూలం వీరికే ఉంటుంది. అంతగా గురువుగారి యొక్క ప్రభావం ఈ జాతకుని మీద ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే రుణాలు అనేవి ఉండవు. ఎక్కడా కూడా ఎవరికి కూడా మనం ఫలానా వ్యక్తికి రుణపడ్డామే అని ఉండదు. వాళ్ళకి ఎవరి నుంచి అన్నా రుణం పొందారు అంటే వాళ్ళకి అంతకంతగా మేలు చేసేటటువంటి కృతజ్ఞతాభావన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ శశి మహాపురుష యోగం, పంచమహాపురుష యోగాల్లో శశి మహాపురుష యోగం ఒకటిగా ఉండగా ఇది విపరీతమైనటువంటి శారీరక కష్టానికి దారితీస్తూ అత్యద్భుతమైన విజయాల్ని, అత్యద్భుతమైనటువంటి ఆస్తిపాస్తుల్ని ఇస్తుంది. ఇక్కడ శుక్రాచార్యుల వారి వల్ల విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే నవమాధిపతి లాభంలో ఉన్నారు. తండ్రి గారి వల్ల కూడా చాలా వరకు వీరు లబ్ధి పొందారు. తండ్రి గారిలో ఉన్నటువంటి ఆశయాల్ని కొనసాగించడం కానీ, తండ్రి గారి యొక్క ఉపదేశం ఏదైతే ఉందో, ఆయన నాది ఇది కోరిక అని చెప్పడం, లేదా ఆయన అభిలాష ఏదైతే ఉందో అది నెరవేర్చడం, ఆయన యొక్క మాటని వీరు మన్నించడము, వారి మాటకి వీరికి లబ్ధి చేకూరడము, ఇలాంటివి కూడా ఉంటాయి. తండ్రి గారి వల్ల చాలా లబ్ధి పొందే విధంగా ఉంటుంది. తండ్రి గారి వారసత్వం ఉంటుంది. తండ్రి గారి ఆశయాల సాధన ఉంటుంది. ఇలాగా తండ్రి గారి ప్రభావం కూడా చాలా చాలా ఈ జాతకుడి మీద ఉంటుంది. ఇలా ఉంటూ ఉండగా కన్య రాశి అవుతోంది. అంటే
సున్నితమైనటువంటి మనస్తత్వము, సున్నితమైనటువంటి ప్రవర్తన. అలాగే చిత్తా నక్షత్రం గురించి మనం చెప్పనే అక్కర్లేదు. పట్టారంటే వదిలిపెట్టరు. ఎంత స్థాయికి వెళ్ళాలి అనుకుంటారో ఆ స్థాయి కన్నా మించిన స్థాయి వీరికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుజుని యొక్క స్థితి లాభంలో ఉంది, ఇక్కడ ద్వితీయాధిపతి లాభంలో ఉన్నారు, అలాగే సప్తమాధిపతి కూడా లాభంలో ఉన్నారు. అలాగే ఇక్కడ శశి మహాపురుష యోగం, శని గారికి సంబంధించిన అద్భుతమైనటువంటి ఈ లక్షణాలు, కారకత్వాలు ఇవన్నీ కూడా వెరసి ఒక అత్యున్నత శిఖరం మీద చిరంజీవి గారిని కూర్చోబెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి దీని వెనకాల, ఈ అత్యున్నతమైన ఆ స్థితి వెనకాల కష్టం ఆరాంగా వచ్చిందా వారికి? ఉన్నతమైన స్థితి అంటే ఎంతో కష్టపడ్డారు. అంత కష్టపడితేనే కానీ అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థితులు పొందల. ఇవన్నీ కూడా ఈ కెరీర్లో మంచి పేరు రావడము, మంచి కష్టము చేయడము, ధనము రావడము, మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు, ఆ కీర్తి ప్రతిష్టలకి తగినట్టుగానే ధనము, తగినట్టుగానే ఉన్నత పదవులు, ఇవన్నీ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి దశ బుధ మహాదశలో గురువుగారి అంతర్దశ. మరి ఇక్కడ లగ్నం వచ్చేటప్పటికే, లగ్నమే శుక్రాచార్యుల వారి లగ్నం, తులా లగ్నం, కళలకి నిలయమైనటువంటి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉన్నారు అంటే బుధునితో కలిసి, నవమాధిపతితో కలిసి ఇక అత్యద్భుతమైన కళలలో రాణింపే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ బుధ మహాదశలో గురువు అంతర్దశ జరుగుతూ ఉండగా బుధుడు వచ్చేసి మళ్ళీ పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. ఇక్కడ చూడండి, పూర్వ ఫల్గుణి పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. తిరిగి అది శుక్రాచార్యుల వారి నక్షత్రం అవుతూ లాభంలో ఉన్నారు శుక్రుడు. అలాగే గురువు గారి అంతర్దశ అవుతోంది. గురువుగారు వచ్చేసి దశమ స్థానంలో అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థితి అయినది ఉచ్చ. గురువుగారి ఉచ్చ స్థానంలో దశమ స్థానంలో గురువుగారు ఉన్నారు. ఇక ఈ గురువుగారు తిరిగి మళ్ళీ ఆశ్లేష బుధ నక్షత్రంలో సంచరిస్తున్నారు. బుధుడు వచ్చేసి నవమాధిపతి అవుతున్నారు. అంటే ఇక్కడ నవమానికి దశమానికి కూడా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలాగే నవమానికి లగ్నానికి కూడా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. లగ్నాధిపతికి నవమాధిపతికి బుధుడు శుక్ర నక్షత్రంలో, నవమాధిపతి తిరిగి మళ్ళీ లగ్నాధిపతి నక్షత్రంలో, గురువు గారు ఉచ్చలో ఉంటూ తిరిగి నవమాధిపతి నక్షత్రంలో ఉన్నారు. అంటే ఏ పక్క నుంచి చూసినా నవమానికి దశమానికి లగ్నానికి ఇక్కడ మళ్ళీ లంకె పడుతుంది. అత్యద్భుతమైన స్థితి అన్నమాట. ఈ స్థితులు సూపర్ డూపర్గా కోణ స్థానంలోనే ఉన్నాయి, కేంద్ర స్థానంలోనూ ఉన్నాయి. ఆ ఒకటో స్థానం కేంద్రము కోణము రెండూ చెప్తాము. అంటే అది విష్ణు స్థానం అవుతోంది, లక్ష్మీ స్థానం అవుతోంది. శుక్రుడు ఉన్న చోటే బుధుడు ఉన్నారు, బుధుడు ఉన్న చోటే శుక్రుడు ఉన్నారు. వారి ఇద్దరు కలిసి ఒకటే రాశిలో ఉన్నారు. ఒకరికొకరు కేంద్రాల్లోనూ ఒకరికొకరు కోణాల్లోనూ ఉన్నట్టుగా తీసుకోవాలన్నమాట. ఒకటవ స్థానంలోనే ఉన్నారు కాబట్టి. అంటే ఇక్కడ అత్యున్నతమైనటువంటి లగ్నాధిపతి నవమాధిపతి దశ నడుస్తూ షష్ఠ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురువుగారి యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నప్పటికీ వారు దశమంలో ఉచ్చలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ స్థానం దశమం అనగానే అందులో ఉచ్చలో ఉన్నారు. ఇక ఆయన చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాలు ఏవైనా ఉన్నాయా అనుకుంటే అది మొత్తం కళే. తర్వాత రెండవ ఆప్షన్ ఏది ఉంది అంటే సేవా మార్గమే ఉంది తప్ప ఇక రెండోది లేదు. కాబట్టి ఈ కళ ఏదైతే ఉందో ఆయన వృత్తి అదే, ప్రవృత్తి అదే. కాబట్టి ఈ కళలో విపరీతమైనటువంటి ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చూడండి 2025వ సంవత్సరంలో ఈ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే బుధుని యొక్క స్థితి, ఇక్కడ బుధ దశలో గురువు అంతర్దశ కదా, బుధుని యొక్క స్థితి ప్రతి రాశి మారుతూనే ఉంటుంది, నెలకొకసారి చొప్పున. కాబట్టి విజయ అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. ఒక నెల తక్కువగా ఉన్నా ఒక నెల బ్రహ్మాండంగా ఉంటాయి, ఒక నెల తక్కువగా ఉన్నా ఒక నెల బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు. అది తాత్కాలికమైనటువంటి స్థితే కాబట్టి, నెల రోజులు ఉండేటటువంటి గ్రహము అంటే అతి స్వల్పకాలం సంచారం చేస్తూ ఉన్న గ్రహం కాబట్టి మనం దాన్ని పూర్తిగా పరిగణనలోనికి తీసుకోము. ఇక గురువు గారి యొక్క స్థితి ఎక్కడుందంటే చంద్ర రాశి నుంచి ప్రస్తుతం నవమ స్థానం అయినటువంటి
వృషభ రాశిలో సంచారం చేస్తుంది మే 15 వరకు. మే 15 వరకు గురువుగారి యొక్క స్థితి రాశి మీద పంచమ దృష్టి పడుతూ అత్యద్భుతమైనటువంటి కాలం, ఏమీ సందేహపడక్కర్లేదు. ఆ తదుపరి తులా లగ్నానికి నవమంలోకి వస్తున్నారు. లగ్నం నుంచి చూసుకున్న మే 15 తర్వాత అద్భుతమైన కాలము. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న 2025వ సంవత్సరంలో జనవరి నుంచి చూసుకున్న రాశి నుంచి పంచమ స్థానం, అంటే రెండు విధాలుగాను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంది. ఇక లగ్నం నుంచి దశమ స్థానంలోకి గురువుగారు వస్తున్నారు. ఇక్కడ లగ్నం నుంచి దశమ స్థానంలోనే గురువుగారు ఉన్నారు జన్మజాతకంలో. ఏ పక్క నుంచి చూసినా మళ్ళీ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈ దశమంలో గురువుగారు అనేది చాలా అత్యద్భుతమైన స్థితికి తీసుకొని వెళ్తారు జన్మజాతకంలో అని చెప్పి తెలియజేస్తూ 2025వ సంవత్సరము చాలా చాలా బాగుండబోతోంది. మరి కన్యా రాశికి గోచార స్థితి సరే, గురువుగారు ఈ విధంగా ఉన్నారు. మరి రాహువు ఏ విధంగా ఉన్నారు? రాహువు మే 15 నుంచి 6వ స్థానంలోకి వస్తున్నారు. మార్చి 30 వరకు శనిగారు 6వ స్థానంలో ఉన్నారు. ఈ రెండు కూడా అత్యద్భుతమైన, అంటే ప్రథమ పాదం అంతా శనిగారు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటే ద్వితీయ పాదంలో అంటే ద్వితీయ భాగంలో రాహు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. 6వ స్థానంలోకి వచ్చేస్తున్నారు కదా. ఏ విధంగా చూసుకున్నా కూడా అత్యద్భుతమైన ఫలితాలు చిరంజీవి గారికే సొంతం, ఏమీ సమస్య లేదు. ఇక్కడ శశి మహాపురుష యోగం జన్మకాలం అంతా కూడా జరిగేటటువంటిది. అలాగే గురువుగారు ఉచ్చలో దశమంలో ఉన్నారు. జీవితకాలం అంతా కూడా కీర్తి ప్రతిష్టలు, ఉన్నత స్థితి ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. ఇక రాహు గారి యొక్క స్థితి కానీ శని గారి యొక్క స్థితి కానీ అత్యద్భుతంగా ఉంటూ ఉన్నది. ఇంకా వేరే ఏం చెప్పాలండి. 2025వ సంవత్సరం అంతా కూడా మెగాస్టార్ గారి జాతక చక్రం ప్రకారము వారు అద్భుతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. జాతక చక్రం పీఠిక చూస్తూనే మనము ఇంత చక్కగా విశ్లేషణ చేసుకున్నాము. కాబట్టి వారి యొక్క జన్మ జాతకం ప్రకారంగా ఉన్నటువంటి గ్రహస్థితుల ఆధారంగా అత్యద్భుతమైన కాలం నడుస్తోంది 2025వ సంవత్సరంలో కూడా అని చెప్పి తెలియజేస్తూ 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.